తెలంగాణ 10th రిజల్ట్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఆ రిజల్ట్స్ ఈరోజు మీకు అనౌన్స్ కానున్నాయి. అయితే ఈరోజు రిలీజ్ అయ్యే 10th రిజల్ట్స్లో పెద్ద మార్పులు చేయబడ్డాయి. సో ఆ మార్పులు ఏంటి, అలాగే ఫాస్ట్గా ఎలా చూడాలి రిజల్ట్స్, వాట్సాప్లో మీకు రిజల్ట్స్ కావాలంటే ఏం చేయాలి, పూర్తిగా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 10th తర్వాత ఇంటర్మీడియట్ ఫ్రీ ఆఫ్ క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ జేఈ, మెయిన్స్, నీట్, ఈఏపీ సెట్ మీకు ఇయర్ మొత్తం ఫ్రీ క్లాసెస్ యూట్యూబ్ సబ్స్క్రైబ్డ్ యూజర్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అయిపోండి. ఫైన్ స్టూడెంట్స్, ముందుగా తెలంగాణ 10th రిజల్ట్స్ manabadi.co.in వెబ్సైట్లో వస్తుంది. అందరూ మనబడి వెబ్సైట్ని గూగుల్లో సెర్చ్ చేయండి, మనబడి ఓపెన్ అవుతుంది. దాంట్లో మీకు కనబడి ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో దీనిపైన క్లిక్ చేస్తే మీకు తెలంగాణ 10th రిజల్ట్స్కి డైరెక్ట్ లింక్ అది. ఆ పేజ్ ఓపెన్ చేయండి, అదే పేజ్ని సేవ్ చేసుకోండి, దాంట్లో రిజల్ట్స్ వస్తాయి. అలాగే దాని కింద ఇంకొక పేజీ ఉంది, దాంట్లో వాట్సాప్ రిజల్ట్స్ అని చెప్పి ఈ పేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ 2 ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు వాట్సాప్ ద్వారా రిజల్ట్స్ అనేది వస్తాయి. బట్ అయితే రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత 10 to 15 minutes లేట్గా వస్తాయి వాట్సాప్లో. ఫాస్ట్గా కావాలంటే మాత్రం వెబ్సైట్కి వచ్చి ఇక్కడ చెక్ చేసుకోండి. దెన్ థర్డ్ థింగ్, సిబిఎస్ఈ రిజల్ట్స్ 12th and 10th రిజల్ట్స్ సంబంధించిన లింక్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఈ పేజెస్ని కూడా సేవ్ చేసి పెట్టుకోండి. దీంట్లో మీకు 10th and 12th రిజల్ట్స్ ఎవరైతే సిబిఎస్ఈ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా రిజల్ట్స్ దాంట్లో నుంచి వచ్చేస్తాయి. ఫైన్ స్టూడెంట్స్, అయితే ఈ రోజు మన రిజల్ట్స్లో చేసే మార్పు ఏంటంటే, లాస్ట్ ఇయర్ దాకా ప్రతి ఒక్క సబ్జెక్ట్కి గ్రేడ్ సిస్టమ్ ఇచ్చింది 10th క్లాస్ బోర్డు. అయితే ఈసారి ఆ గ్రేడ్ సిస్టమ్ని తీసేసి గ్రేడ్ సిస్టమ్తో పాటు మార్క్స్ కూడా ఇవ్వనున్నారు. ఆ మార్క్స్ కూడా ఎలా ఇస్తున్నారంటే, ఇంటర్నల్ మార్క్స్ ప్లస్ ఎక్స్టర్నల్ మార్క్స్ 2 కల్పిస్తారు. సో ఇంటర్నల్ మార్క్స్ అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ అండ్ లాంగ్వేజ్కి సంబంధించి 20 మార్క్స్ ప్లస్ 80 మార్క్స్ ఏమో థియరీ మార్క్స్ అన్నట్టుగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 2 కలిపితే 100 మార్క్స్కి పేపర్ ఉంటుంది. ఈ 100 మార్క్స్ ప్లస్ గ్రేడింగ్ అయితే ఇస్తారు. దీంతో పాటు మెయిన్ ఇంకొక మార్పు ఏంటంటే, టోటల్ మార్క్స్ అంటే ఈ 6 సబ్జెక్ట్స్ సంబంధించిన టోటల్ మార్క్స్ లేదా టోటల్ గ్రేడ్ ఏదైతే ఉంటుందో దాని అయితే ఇవ్వట్లేదు ఈసారి. ఓన్లీ సబ్జెక్ట్ వైజ్ అండ్ లాంగ్వేజ్ వైజ్ మార్క్స్ ప్లస్ గ్రేడ్స్ మాత్రమే ఇవ్వనున్నారు. సో ఇది ఈసారి తీసుకున్న డెసిషన్. సో దీనికోసమని ఇన్ని రోజులు మనకు ఆలస్యమైంది. సో దానికి సంబంధించిన మార్క్స్ మెమో, షార్ట్ మెమో కూడా రెడీ అయిపోయాయి. సో ఈరోజు మీకు రిజల్ట్స్ manabadi.co.in వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోండి. సో అందరూ మంచి మార్క్స్తో పాస్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.